ఈ ఒక్క రెసిపీ నేర్చుకుంటే ఇదే రెసిపీ ఫాలో అయ్యి మీరు ఆల్మోస్ట్ ఏ వెజిటబుల్ అయినా వండేయచ్చనమాట. సో, నేను బిగినర్స్‌కి ఈజీగా ఉండేటట్టు 10 మినిట్స్‌లో అయిపోయేటట్టు టైం లేనప్పుడు చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా ఒక సింపుల్ అండ్ ఈజీ కర్రీ రెసిపీ అయితే చెప్తున్నాను. సో, వెల్కమ్ టు డే 9. ఇప్పుడు ఫస్ట్‌గా ఈ ప్రొసీజర్ ఎలానో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేడెక్కాక తిరగమాత వేసుకోవాలి. తిరగమాత ఎలా చేయాలో ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేశాను. తిరగమాత వేసుకున్నాక మీరు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు ఉడికాక మీరు ఏ వెజిటబుల్ అయితే వండాలనుకుంటున్నారో ఆ వెజిటబుల్ వేసుకోండి. నేనైతే ఉల్లిపాయలు స్కిప్ చేశాను. మీరు వండాలనుకున్న వెజిటబుల్ వేశాక దాంట్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేయండి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి దాన్ని అలానే కుక్ చేయండి. వెజిటబుల్ మొత్తం బాగా కుక్ అయిందనుకున్న తర్వాత మీరు కారం, ఆ తర్వాత కొంచెం మీ ఇంట్లో ఏదో ఒక పొడి ఉంటుంది కదా! లైక్ పల్లి పొడి కానీ, లేదా కంది పొడి కానీ అలా మీకు నచ్చిన పొడి ఆ వెజిటబుల్‌కి సూట్ అయ్యేటట్టు ఆ పొడిని ఒక 5-6 స్పూన్స్ కర్రీ మొత్తం సరిపోయేలాగా జల్లుకొని జస్ట్ తిప్పేసుకోండి చాలు. లాస్ట్‌లో కొంచెం మసాలా వేసుకోండి లైట్‌గా. ఇదే సింపుల్ రెసిపీ అనమాట. ఏ వెజిటబుల్‌కైనా సూట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ రోజు చెప్పే మాట మందు, సిగరెట్ అలవాటు ఉంటే దయచేసి మానేయండి.